మన ఊరు మనబడి బిల్లులు రాక ఇబ్బందులు జాపమైన పనులు నేల మీదే బడి పిల్లలు. ఇది ప్రస్తుతం పట్టణంలోని తిమ్మసాన్పల్లి ప్రాథమిక పాఠశాల మన ఊరు మనబడి పరిస్థితి. స్కూల్ బిల్డింగ్స్ మైనర్ రిపేర్స్ ఎలక్ట్రిసిటీ కింద రూపాయలు 56 లక్షలు మంజూరయ్యాయని హెడ్ మాస్టర్ రాములు నాయక్ తెలిపారు. పనులు అసంపూర్తిగానే ఉన్నాయని, వాటిని చేయాలంటే ఇంతకుముందు చేసిన బిల్లులు వస్తే గానీ చేయని పరిస్థితి నెలకొందని చెప్పారు. మన ఊరు మనబడి పనులను మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ చేస్తుంటారని చెప్పారు. వీరే బిల్స్ చేసి గవర్నమెంట్కి పంపిస్తారని, కానీ ఇంతవరకు ఒక్క బిల్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. కావున సంబంధిత అధికారులు వెంటనే బిల్లులు వచ్చేలా చూడాలని కోరారు. రాములు నాయక్, హెడ్ మాస్టర్, తిమ్మసానపల్లి స్కూలు. అయితే అప్పట్లో మనకు మన ఊరు మన బడి కింద ఈ స్కూల్ బిల్డింగ్స్, తర్వాత రిపేరింగ్స్, మైనర్ రిపేరింగ్స్, మేజర్ రిపేరింగ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్డింగ్స్ ఒక 56 లక్షలు శాంక్షన్ అయింది. ఒక 10 సార్లు టెండర్ పిలిచింది గవర్నమెంట్. టెండర్ ఎవరు రాకపోతే ఎస్ఎంసీకి, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి అప్పట్లో మాకు చైర్మన్ ఉండేది యాదయ్య అని, అతను నేను స్టార్ట్ చేసి దగ్గర 20 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాము. చైర్మన్ ఎస్ఎంసీ నుంచి పనులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి. బిల్స్ ఏం రాలేదు ఇంతవరకు. 20 లక్షల దాదాపు ఖర్చు పెట్టుకున్నాము, ఇంతవరకు మనకేం రాలేదు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలని కొత్తగా చేశారు. ఆ కమిటీల్లో సెకండ్ ఫేజ్లో మనకు మళ్ళీ మిత్రశాలలకు, మేజర్ మైనర్ చిన్న చిన్న బాత్రూమ్ల రిపేర్లకు, వాటర్ సప్లైకి మళ్ళీ ఒక 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దాంట్లో ఈ వర్క్ నడుస్తుంది. అదొకటి చెప్పండి. మున్సిపల్ ఇంజనీర్లు దీనికి పర్యవేక్షణ అధికారులు, వాళ్ళే బిల్స్ చేస్తారు, వాళ్ళే గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ కావాలి. నాకు తొందరగా చేస్తే ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ యూజ్ అయితే పిల్లలకు అందుబాటులో వస్తే కొద్దిగా బాగుంటుంది. మాకు అంతవరకు బిల్డింగ్స్ లేకపోవడం వల్ల పిల్లలంతా ఆరు బయట కూర్చుంటున్నారు. వర్షాకాలం బాగా ఇబ్బందులు ఉన్నాయి.